హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్ షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే బయటికి వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్గా కజిన్స్ ఇంటికి వెళ్ళనుండే, కజిన్స్ కూడా మన ఇంటికి వచ్చినారు. ఖాళీగానే ఉన్నాము కదా, ఎక్కడన్నా బయటికి వెళ్దామని చెప్పేసి అనుకొని అట్లా బయటికి వచ్చినాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అని అస్సలు ప్లాన్ లేదు. అట్లీస్ట్ ఒక 45 minutes మేము కూర్చొని సీరియస్గా డిస్కస్ చేసినాం, ఎక్కడ పోదాము, డిన్నర్కి పోదామా లేకపోతే లంచ్కి వెళ్దామా అని చెప్పేసి. ఏమీ అర్థం కాలేదు. ఇంకా సరే ఎక్కడికైతే అక్కడికి బండి అయితే స్టార్ట్ చేద్దాము అన్నట్టు మేము కార్ స్టార్ట్ చేసేసినాము. రెగ్యులర్గా అయితే అందరూ వెళ్ళే ప్లేస్ ఏదన్నా ఉన్నది అంటే అది ట్యాంక్ బండే. ఆ ట్యాంక్ బండ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం మేము. క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి కూడా ఆలోచించినాము. సరేలే ఎట్లయితే అట్లా అయింది, పోయేసి జరసేపు టైం స్పెండ్ చేసి చూద్దాము అని చెప్పేసి అందరం వెళ్ళినాము. వెళ్ళంగానే చూస్తే ఆడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు ముందుకు పోనీకి వస్తలేదు. అరే వద్దురా ఇంకా ట్యాంక్ బండ్, మనం ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకొని మనం వెనకకి పోయినా కూడా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మధ్యలో చిక్కుకున్నాం అనమాట, ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోయినాము. ఇంకెట్లయితే కాదు అని చెప్పేసి నెక్లెస్ రోడ్కి వెళ్ళినుండే. అక్కడి నుంచి అట్లా ట్రాఫిక్లోకి వెళ్ళి బయట పడొచ్చినా అని చెప్పేసి మేము అటు సైడ్ నెక్లెస్ రోడ్ సైడ్ పోతే అక్కడ కూడా ట్రాఫిక్ ఉన్నది. ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నట్టు ఇక్కడ మేళా ఉందన్నమాట. ఏమంటారు లైక్ ఎగ్జిబిషన్ పడ్డది. సరే ఎగ్జిబిషన్ కన్నా పోదాం, టైంపాస్ చేసి చూద్దాము, అక్కడే తిందాము అని చెప్పేసి అనుకున్నాము. గాయస్, మా ఇంటి దగ్గర చామంతి పువ్వులని ఇంకా ఉల్లిగడ్డలని టమాటాలని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇలా లొల్లే ఎక్కువ ఉంటుంది మాకు. ప్లీజ్ అదంతా ఇగ్నోర్ చేసేయండి, బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ సౌండ్స్. సో అట్లా మేము ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఏమో తీసుకున్నారు. సో టికెట్ తీసుకొని అట్లా లోపలికి ఎంటర్ అయినాము. అండ్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లైటింగ్, ఈ వాటర్, డెకోర్ అసలు చూస్తే ఎంత బాగుండేనో అసలు. మస్తు పాటలు పెట్టిరు, అక్కడ పాటలు పెట్టినారు, అక్కడ అందరు వైబ్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక స్టేజ్ ఉంటుంది. ఈ డెకార్ ట్రీ పక్కన ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైన డ్యాన్స్ కూడా ఆడొచ్చు అనమాట, అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే. ఒకవేళ ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉన్నదనుకో, డ్యామ్ షూర్గా అక్కడ అందరు డ్యాన్స్ కూడా చేస్తారు ఆ స్టేజ్ దగ్గర. అంత మంచిగా ఉండే మ్యూజిక్ అక్కడ. అండ్ అదంతా మనం అక్కడ ఫోటో సెక్షన్ అయిపోయింది, వీడియో సెక్షన్స్ అయిపోయిన తర్వాత చిన్నగా పాప్కార్న్ తీసుకున్నాం అక్కడ మేము. లైక్ పాప్కార్న్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం లోపలికి. అండ్ లోపలికి వెళ్తుంటే కూడా చాలా డీటెయిల్గా ఉందన్నమాట ఫినిషింగ్ మొత్తం. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అని అనిపించదు, అంత మంచిగా ఉండే. మనం అంటే పెద్దవాళ్ళం కాబట్టి మనకు తెలిసిపోతుంది. అదే పిల్లలు అయితే అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా న్యాచురల్గా ఉన్నది, డీటెయిల్గా ఉంది ఫినిషింగ్ అంతా. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో మేక్ షూర్ అండి, మీరు ఎవరైనా వెళ్ళేది ఉంది ఎగ్జిబిషన్స్కి అని అంటే పిల్లలతో మాత్రం క్రౌడీ ప్లేస్లో వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు చాలా సఫకేటింగ్ ఫీల్ అవుతారు. ఎక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నా కూడా స్టార్టింగ్ వెళ్ళొద్దు అస్సలు. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. పిల్లల్ని తీసుకొని వెళ్ళేది ఉన్నది అని అంటే ఎగ్జిబిషన్స్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా స్టార్టింగ్ వెళ్ళకండి. మంత్ ఎండింగ్ అన్నా లేకపోతే ఎగ్జిబిషన్ అయిపోయే ఎండింగ్లో అయినా మీరు వెళ్తే చాలా క్లియర్గా అంతా ఎంజాయ్ చేసుకొని రావచ్చు చూసేసి. క్రౌడీ ఉన్నప్పుడు అయితే చాలా కష్టం అండి, అస్సలు వెళ్ళొద్దు. అండ్ ఇక్కడ చూడు ఎంత బుజ్జిగా ఉన్నాయంటే, ఇవన్నీ అసలు నిజమైతే ఎంత బాగుండో అనిపించింది నాకు కొన్ని సెకండ్స్కి. చాలా డీటెయిల్గా ఉండే, చాలా బాగుండే. ఫొటోస్ అయితే చాలా మంచిగా వస్తాయి అక్కడ ఫొటోస్ దిగితే. అండ్ ఎలిఫెంట్, చిన్న చిన్న డాల్ఫిన్స్ అని ఇంకా పిజియన్స్ అని అవి చాలా బాగుండే అక్కడ. సో ఆ యానిమల్ థీమ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా ముందుకు వస్తే ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట. షాపింగ్ అని అనుకుంటాం కానీ గురు, పిల్లలతో వెళ్తే అయిపోయినట్టే ఇంకా పని. అస్సలు వినరు వాళ్ళు. మనం ఇంకా అడ్డంగా బుక్ అయిపోతాం అనమాట షాపింగ్ ఏరియాలో. ఇదైతే మనకు తెలుసు ఎవ్రీ వీకెండ్ ఆ షో ఉంటుంది. అండ్ ఇక్కడ గేమ్స్కి వస్తే ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క అద్భుతం అని చెప్పాలి. డబ్బులు ఇచ్చి మరి మనం హెడ్ఏక్ తెచ్చుకోవడం అంటే ఇదే అనమాట. అన్ని రైడ్స్ ట్రై చేసినాం మేమైతే, ఒక్కడు కూడా వదిలిపెట్టలేము. అన్ని రైడ్స్ మేము ట్రై చేసినాము. అన్నిట్లో కూడా ఎందుకురా అయ్యా అని ఉంటుంది ఎక్కినప్పుడు. ఎక్కకముందేమో అయ్యో ఇది ట్రై చేయాలి, అది పోవాలి అని అనిపిస్తుంది. లిటరలీ చెప్తున్నాయి కదా, జెయింట్ వీల్ పైకి వెళ్తుంటే మాత్రం అసలు చుక్కలు అంటే చుక్కలు కనిపించినాయి మాకు. ఎప్పుడు ఎక్కినా కూడా ఏదో కొత్త ఎక్స్పీరియన్సే ఉంటుంది అసలు. వీళ్ళైతే దొంగ పిల్లలు మస్తు భయపడిచ్చారు నన్ను. ఫోన్ లోపల పెట్టుకుంటారా బాబు పడిపోతుంది అని అన్నా కూడా అస్సలు వింటలేరు మాట.
ఎప్పుడు ఇట్లా క్యాప్చర్ చేసుకుంటూనే ఉన్నారు, భయపడిస్తూనే ఉన్నారు, క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనలీ మాకైతే అసలు ఈ రైడ్ అయిపోయింది. దిగిన తర్వాత సాయిరామ్ 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 అని అనుకున్నాం అనమాట. అంత భయమైంది, అంత ఎగ్జైట్మెంట్ ఉండే, అంత ఎంజాయ్ కూడా చేసినాము. అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఇట్లా వ్యూ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉండేనంటే అసలు ఆ వ్యూ నైట్ టైం ఇంకా మేము వెళ్ళింది చాలా అంటే చాలా బాగుండే అసలు వ్యూ అక్కడ. ఇక్కడ నుంచి నేను రా వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాను, నేను ఏం వాయిస్ ఓవర్ ఇస్తలేను. బికాజ్ ఇక్కడ నుంచి రా వీడియోస్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం ఫన్నీగా ఉంటాయి అన్నమాట. అండ్ లిటరలీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూసేయండి. गिर गया। देखो बंटी की घंटी बज गई इधर, तुम खाली कुछ भी समझ रहे होंगे। अरे 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 उल्टा घूम रहा है, उल्टा उल्टा घूम रहा भाई। डीजे बंटी और बंटी की जोड़ी नॉर्मल है। बच्चा आएगा यहाँ पे, आ जाओ। बोल रहा हूँ मैं भाई, तो देखो कैसा स्ट्रांगली बैठ गया गाड़ी अब। पूरे देखो कैसे कर रहे, देखो देखो भाई, देखो मेरे ऊपर ही गिर गया इन्हों पे। देखो 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 भाई, देखो भाई, देख रहे कुछ भी नहीं है, नॉर्मल है, तुम आ जा सकते हैं भाई। मैं बोल रहा हूँ खाली नाचो बस। देखो देखो आड़ा टेढ़ा घूम जा रहे खाली। मैं बोल रहा हूँ सीधा घूमो, बोले तो आड़ा टेढ़ा घूम रहे। सीधा घूमो जी, आड़ा टेढ़ा घूम रहे क्या तुम? देखो गाइस फुल मजा आ रहा है यहाँ पे, आ जाओ। अभी फुल मजे में, देखो गाइस डर रहे खाली और हेड में जाने बोले तो अभी निकालेंगे। अभी डरे ना जी, चलो फ्रेंड चाय उधर तो आइटा मैंने बहुत ना मुंडा जाएंगे इसमें जाएंगे। अभी बॉल मारेंगे, बॉल मारेंगे। चलो देखो मार रहा फ्रेंड्स, अभी देखो